తిరుపతిలో మీ అందరికి ఒక విషయం దృష్టి తీసుకొస్తున్నాము. ఈ తిరుపతి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే అభ్యర్థి గారు, మున్సిపల్ అధికారులు కొంతమంది గత కొద్ది రోజులుగా తిరుపతిలో కొన్ని కులాల వాళ్ళ ఆధార్ కార్డులు సేకరిస్తున్నారు. మెప్మా సంఘాలు, మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు వీళ్ళందరి దగ్గర కూడా ఆధార్ కార్డులు ప్రథమంగా ఎక్కువగా బలిజలది ఆధార్ కార్డులు మహిళలు సేకరిస్తున్నారు. ఎందుకు సేకరిస్తారో సమాచారం లేదు. మొన్న కమిషనర్ గారిని కూడా టీడీపీ నాయకులు అడిగారంటే ఇంతకు సమాధానం చెప్పలేదు. ఆధార్ కార్డులు సేకరించి మాకేమైనా ఉద్యోగాలు ఇస్తారా, పింఛన్లు ఏమైనా పెంచుతారా, ఉన్న పింఛన్లు తీస్తారా, సమాచారం చెప్పాలి. లేకపోతే ఈ అభ్యర్థి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నా అంట 1-2 తేదీల్లో. ఆ సమావేశానికి ఆధార్ కార్డులో ఉన్న వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఏమైనా పథకాలు పీకేస్తారేమో అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తారు. ఏమో రూమర్లు ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మీరు తీసుకున్న ఆధార్ కార్డులన్నీ కూడా చేర్చాలి. మా దగ్గర వాయిస్ రికార్డులన్నీ కూడా ఉన్నాయి. ఆధార్ కార్డు సంబంధించి మెప్మా మహిళలు కొంతమంది కులం పెద్దలు అడగడం తీసుకునేందుకు కూడా అవన్నీ ఇచ్చేయాలని కోరుతున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఇంకొక 50 రోజులు మాత్రమే రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదో అధికారులు, మున్సిపల్ ఆఫీసులు భయపెట్టి మిమ్మల్ని ఏదైనా సభకో లేకపోతే ఏదో ఆత్మీయ సమావేశమనో ఇంకోటి మీరు పిలిచినా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే యువ నాయకుడు అభినయ్ రెడ్డి గారు ఈ మధ్య ఆయన అప్డేట్ అయ్యారు బాగా. మనందరం చూసాం. మనందరం కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు తిరుపతి ప్రజలు కూడా అప్డేట్ అయ్యారు. గతంలో మీ అందరికి ఓట్లేస్తారు. ఈసారి అప్డేట్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళకి ఓట్లేస్తారు. అప్డేట్ మీరే కదా, సాఫ్ట్వేర్ మేము కూడా వాడుతున్నాం. మేము కూడా అప్డేట్ అయ్యాం. తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు. కాబట్టి మనం రోడ్లు వేసేసాం, జనం ఓట్లు వేసేస్తారు అనుకుంటే మాత్రం భ్రమ. ఇక్కడ రోజుకి తిరుపతిలో 10 నుంచి 15 వేల మంది యువత వారంలో 3 రోజులు చెన్నైకి, బెంగళూరు పోయి ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకు ఒక పరిశ్రమ లేదు ఇక్కడ, వాళ్ళకు ఒక ఉద్యోగం లేదు ఇక్కడ. అవి మనకు కావాల్సింది. రోడ్లు అవసరం. ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంటే నేను మా ఇంటికి నుంచి ఆఫీస్ పోయి రోడ్డు కావాలి. ఉద్యోగం లేక రోడ్లు వేసుకుని రోడ్డు మీద ఎవరు తిరుగుతారు? ఈ విషయం తెలుసుకోవాలి మనం ప్రాక్టికల్గా. ఇప్పుడు నేను బయటకు వస్తే నాకు రోడ్డు అవసరము, నాకు ఉద్యోగం లేదు, పని లేదు, నువ్వు ఊరికే డబ్బులు ఇచ్చేసి ఇంట్లో కూర్చోండి, నాకు రోడ్డు ఎందుకు? ఇంకా మాట్లాడతారు ప్రజలు. ఇవన్నీ ఇవి కాదు, మీరు ఆలోచించాలి అంటున్నారు. జనం కూడా అప్డేట్ అవుతున్నారు బాగా. అయ్యగారు ఎమ్మెల్యే కాకముందే తిరుపతిలో భూ కబ్జాలు విపరీతంగా, ఎక్కడ చూసినా కబ్జాలు, కార్పొరేటర్ కబ్జాలు. వీళ్ళు పోటీలు పెట్టి కబ్జాలు చేస్తారు. ఈ వార్డు కార్పొరేటర్ ఎంత మొన్న ఎన్ని గజాలు చేసినా, 30 గజాలు చేసినా అంటే మేము 50 చేస్తాం. అయితే ఇంకో వార్డు కార్పొరేటర్ 50 అంటాడు. ఇప్పుడు ఫైనల్లీ మేయర్ అనుచరులు సీన్లోకి వచ్చినారు. మీరంతా తింటే మేము తినకపోతే మేయర్ అనుచరులు. నిన్నటి మనం చూసుంటాం, ఆస్ట్రేలియా నుంచి ఒకరు వీడియో చేసి పెట్టారు. ఒక ఇష్యూ మనం చూసుంటాం. ఇష్యూ కూడా కబ్జా చేశారనేసి వీడియో రిలీజ్ చేశారు ఆ డాక్టర్ గారు. ఇలా తిరుపతిలో అనేక కబ్జాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. రోడ్లే వేసే కాడికి ఏమైపోయిందంటే కబ్జాదారులు కూర్చిస్తారు. లోపల ఉన్న పాములంతా బయటకు వచ్చాయి పుట్టపగల కొడితే. ఆ మరి కొండల పగల రోడ్లు వేసే కాడికి భూ కబ్జా పాములను రోడ్డు పైకి వచ్చాయి. ఈ విషయం తిరుపతి ప్రజలు తెలుసుకోవాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాం యువనేత గారికి, మేము కూడా అప్డేట్ అయ్యాం, తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు. మీ అప్డేట్ అంతా చూస్తున్నారు. సెల్ ఫోన్లో ఏదైతే 3 నెలలకు ఒకసారి మెసేజ్ వస్తే డౌన్లోడ్ చేసుకుంటామో సాఫ్ట్వేర్, ముందుగా డౌన్లోడ్ చేయాలంటే కరెంట్ కావాలి. ఆ కరెంట్ ఈసారి మా దగ్గర ఉంటుంది. కరెంట్ మేము ఇస్తేనే కదా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటాం. కాబట్టి తిరుపతి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు వాళ్ళ ఆస్తులు కాపాడుకునే పరిస్థితి తిరుపతి ప్రజలు ఉన్నారు. రోజుకి ఎక్కడ భూ కబ్జా చేస్తారు, ఎక్కడ గొడవలు చేస్తారు. ఫస్ట్ అవి నివారించండి. మీరు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు యువనేత. మనం చూస్తుంటాం గత 25 రోజులుగా విద్యార్థులతో, మెడికల్ ఆఫీసర్స్తో, ఉద్యోగస్తులతో, టీటీడీ ఉద్యోగస్తులతో, వ్యాపారస్తులతో మాకు ఒక విన్నపం, భూ కబ్జాదారులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనేసి. తిరుపతిలో అందరితో సమావేశం పెట్టినట్టు భూ కబ్జాదారులతో సమావేశం ఏర్పాటు చేసి రాబోయేది మన ప్రభుత్వమే, ఫ్యాన్ గుర్తు ఓటేయండి అని చెప్తే బాగుంటుంది. మా సలహా స్వీకరిస్తారు చూడాలి.
తిరుపతి ప్రజల్ని ప్రశాంతంగా కాపాడండి. ఏదైతే ఆధార్ కార్డు స్కాములు చేస్తున్నారో ఇవన్నీ కూడా దయచేసి దాని మీద వివరణ ఇవ్వాల్సింది మున్సిపల్ అధికారులని, మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతున్నాం. ఎందుకు ఆధార్ కార్డు కలెక్ట్ చేస్తున్నారు, దాని మీద ఇంతవరకు స్పందన లేదు. ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఈ సంఘాల ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వీళ్ళందరూ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ స్థానాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. రాయలసీమలోనే 4 నుంచి 5 స్థానాలు జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. మదనపల్లి ఉండొచ్చు, తిరుపతి ఉండొచ్చు. తిరుపతి కూడా ఉంది లిస్టులో, మదనపల్లి ఉంది, ధర్మవరం ఉంది. ఇక్కడ అలాగే రాజంపేట కానీ, రైల్వే కోడూరు కానీ, ఆలగడ్డ కానీ ఇవన్నీ కూడా సర్వేలో పెట్టాము. అన్నీ కూడా జనసేన గెలుస్తొచ్చింది. మేము ఎక్కడ ఆలోచిస్తున్నామంటే బీజేపీ మాతో పాటు కలిసి వస్తుంది కొన్ని స్థానాల్లో, అక్కడ ఆల్టర్నేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని హోల్డ్లో పెట్టారు. 29వ తేదీ 28వ తేదీ బహిరంగ తర్వాత 29వ తేదీ పూర్తిగా ఫైనల్ లిస్ట్ వదిలేస్తారు. అప్పటికి బీజేపీ కూడా క్లారిటీ వస్తుంది. 3 రోజుల్లో 28 మా రాజనాథ్ సింగ్ సభ తర్వాత 28 జనసేన తెలుగుదేశం తాడేపల్లి కూడా సభ ఉంది. అది అవ్వడమే 29. అంటే మార్చి 1వ తేదీ నుంచి ప్రజల్లో 3 పార్టీలు కలిసి తెరవబోతారు. ఇది వాస్తవం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం ముందు చెప్పారు ఇప్పటి సభలో 3 పార్టీలు కలిసి వెళ్తాయి, 2014 రిపీట్ అవుతుందని. ఖచ్చితంగా 2014 రిపీట్ అవుతుంది. రాష్ట్రంలో 2014 జనసేన పోటీ చేయలేదు, ఈసారి జనసేన పోటీ చేస్తాను అంతే. 100% చెప్తున్నాం. రాయలసీమలో కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే జనసేన కోసం పనిచేస్తారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ప్రతి కులానికి కూడా కావాల్సిన మెజార్టీ పీపుల్ ఉన్న స్థానంలో కూడా సీట్లు ఇవ్వబోతున్నారు. కరెక్ట్గా 2 రోజులు అయితే తెలిసిపోతుంది అన్న. ఓకే, ఇంతవరకు సీటు కన్ఫామ్ కదా. పాపం 2 సార్లు పోటీ చేసింది. 3వసారి ఆడ పోటీ చేస్తున్నా అసలు పోటీ చేస్తా ఉందా లేదా, పోటీలో ఉందా లేదా కూడా తెలియదు పరిస్థితి. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం కాదు, మేము ఎక్కడ పోటీ చేయాలో మాకు తెలుసు. మా పార్టీ, మా ఇష్టం, మా నాయకుడు, మేము ఒకటే. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మేరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్న అరాచకాలు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, మా జనసేన బలం, మా కెపాసిటీ మేము చూసుకొని మేము పోటీ చేస్తున్నాం. మీలాగా 175 చెప్పట్లేదు మేము. వై నాట్ 175 చెప్పట్లేదు మేము. మా బలం మీద మాకు తెలుసు. రేపు అధికారంలో మేము ఉండబోతున్నాం. రేపు జనసేన, బీజేపీ, టీడీపీ చూడండి. పవన్ కళ్యాణ్ గారు రేపు ఎలా పవర్లోకి రాబోతారు చూడండి మీరు. ఇవన్నీ మాకు లెక్కలు తెలుసు, మాకు కూడా రాజకీయం తెలుసు. రోజా గారు అలాగా అడ్డంగా దోచేసి అడ్డంగా బలిసిపోలేం మేము. ఆయనకు సీట్ లేదు కాబట్టి ఈ మధ్య తమిళనాడు ఎక్కువ తిరుగుతోంది. ఎంపీ సీట్ ఆడుందంట. తమిళనాడు ఎంపీగా ఆయన పోటీ చేయబోతోంది. సీరియస్గా చెప్తున్నా, ఇక్కడ సీట్ లేదు కాబట్టి తమిళనాడు ఎంపీగా స్టాలిన్ గారిని కాకాపడతా ఉన్నాయేమో, తమిళనాడు ఎంపీగా పోటీ చేద్దామని. ఎంత దిగజారిపోయారంటే వాళ్ళు నగిరిలో దేశమ్మ గుడిలో చందా కూడా వసూలు చేస్తున్నారు, గుడి కట్టేదానికి. ఎంత దారుణం దిగజారిపోయారు. ఒక మంత్రి, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు 500 యూనిట్లు చేనేత కార్మికులు ఉచితంగా ఇస్తారని చెప్పిన రోజా ఎలక్షన్ ముందు పోయేసి జగనన్న కాలు పట్టుకొని యుద్ధం చేసి సాధించింది. ఏం సాధించింది తెలుసా? యూనిట్కి 96 పైసలు తగ్గించుకొని వచ్చింది. యూనిట్కి 96 రూపాయలు తగ్గించిన యుద్ధం చేసింది జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆయన కూడా మాట్లాడతారు మా గురించి. చెప్తున్నాం కదా, టార్గెట్ 50 days జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించబోతున్నాం. ప్రతి ఒక్కరి లెక్క తెలుస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం. తిరుపతిలో కానీ చుట్టుపక్కల కానీ రోజా కానీ వాళ్ళ అన్నలు కానీ దోచేసిన ఆస్తులు, చుట్టుపక్కల శ్మశాలతో సహా తిరుపతిలో కార్పొరేట్లు తీసుకున్న ఆస్తులు, కబ్జాలు ప్రతి ఒక్కటి వసూలు చేసి బాధితులకి జనసేన పార్టీ తరపున ఇవ్వబోతాం. చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎమ్మెల్యే అభ్యర్థులను రిలీజ్ చేయడం జరిగింది. దానికి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా చిత్తూరు జిల్లాలో జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఆయన వెంటే నడుస్తాం, ఆయన వెంటే ఉంటాం. నిన్నటి నుంచి లిస్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏదో మా పైన ప్రేమ చూపిస్తున్నారు. మాకు అర్థం కావట్లేదు. మీ ప్రేమ మాకు అక్కర్లేదు, మీ ఇది మాకు అక్కర్లేదు. అదేవిధంగా మన నెగిరి రోజమ్మ గారు
ఇన్ని రోజులు ఎక్కడ పోయారు, ఇంటికి కనపడలేదు. ఇప్పుడు సడన్గా వచ్చి పాపం జన సైనిక్స్ అంటుంది. అక్క ముందు నీ సీట్ కన్ఫర్మ్ అయిందో లేదో అది చూసుకో. మంత్రులకు అందరికీ చాలా మందికి సీట్ కన్ఫర్మ్ చేశారు, నీకు సీట్ కన్ఫర్మ్ అయిందో లేదో ముందు అది చూసుకో. అంతేగాని మా జన సైనికుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ జాలి చూపించడమే. ఎవరు అడిగారయ్యా మిమ్మల్ని? రూలింగ్ పార్టీ వాళ్ళు. మేము అడిగినామా? మీరేదో ఇష్టానికి మీడియా ముందు ఏదంటే అది మాట్లాడుతూ కూర్చుంటా. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన వెంటనే మేమందరం నడుస్తామని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తూ, అదేవిధంగా తిరుపతిలో రకరకాలుగా భూ కబ్జాలు మొదలుపెట్టారు. రకరకాలుగా కార్పొరేటర్ల దగ్గర నుంచి, కార్పొరేటర్ అనుచరుల దగ్గర నుంచి, డిప్యూటీ మేయర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే అనుచరుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ప్రతి చోట భూ కబ్జాలు, భూ కబ్జాలు, భూ కబ్జాలు. ఎక్కడికి పో వాళ్ళ బాధ చెప్తామంటే పోలీస్ యంత్రాంగం పట్టించుకోదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోదు, ఎవరు పట్టించుకునేది ఒకే డిపార్ట్మెంట్, తిరుపతి ఎమ్మెల్యే వర్గం. వాళ్ళే గొడవలు పెడతారు, వాళ్ళే సైట్ మతీసాలు చేస్తారు. ఇవన్నీ తిరుపతిలో ఎక్కడెక్కడైతే వీళ్ళు రోడ్లు వేశారో, ఎక్కడెక్కడైతే భూముల విలువ పెరిగిందో అక్కడే ప్రత్యక్షమైనారు వీళ్ళు. వీళ్ళు రోడ్డు వేయక ముందే ఆ రోడ్డు దగ్గర ఆ భూముల్లో, అక్కడ ఉన్న భూముల్లో ఏదో చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉంటే వాటన్నిటిని గ్యాదర్ చేసుకొని వీళ్ళు దిగి ఆ యొక్క భూ కబ్జాలు పాల్పడుతున్నారు అధికార పార్టీ నాయకులు. కరెక్ట్ గా 55 రోజులు వెయిట్ చేయండి. మీరు చేసిన భూ కబ్జాలన్నీ కూడా సరే అన్ని బయటకు తీస్తాం. కార్పొరేటర్లు చేసిన భూ కబ్జాలన్నీ కూడా బయటకు తీస్తాం. ప్రతి ఒక్కరిని ఎవరెవరైతే భూ కబ్జాలు చేసి అమాయకు ప్రజల్ని ఏడిపించి వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, 50 రోజులు మాత్రమే టైం ఉంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరెవరి దగ్గర ప్రజల దగ్గర భూములు లాక్కున్నారో వాళ్ళందరికీ మీ ముక్కు పిండి మరీ వసూలు చేసి వాళ్ళ జాగా వాళ్ళకి తీస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.